నమస్తే బ్రో. నమస్తే అన్న. సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చిన తర్వాత ఇంతకుముందు అసలు డిప్యూటీ సీఎం అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆ పదవికి ఒక అలంకారం వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణ డిప్యూటీ సీఎం గారు పనితీరు ఎట్లా ఉంది కంపేర్ టు ఇద్దరులో? అలానే మిగతా రాష్ట్రాలు కూడా ఎవరు బాగుంది పనితీరు డిప్యూటీ సీఎం గారు? అన్న అమ్మ తోడే చెప్తున్నాను, తెలంగాణ డిప్యూటీ సీఎం ఇప్పటివరకు ఎవరో కూడా తెలియదు అన్న. మన ఆంధ్ర డిప్యూటీ సీఎం గురించి మనం ఇంత గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆయన పడిన స్ట్రగుల్స్ అన్న. నా ఆయనలతో కూడా ఆయనకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కూడా అవి తీసుకొని ఎట్లా దాన్ని ముందు ఓవర్కమ్ చేయాలో తెలుసుకొని ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి వాళ్ళ అన్నలాగా పార్టీని వదిలిపెట్టకుండా నిలబడి ధైర్యంగా ఒక్కడే నిలబడి ఇండిపెండెంట్గా వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ అంటే నన్ను అడిగితే ఒక 40 ఏళ్ళ చరిత్ర ఉండే ఒక జాతీయ పార్టీ వాళ్ళతో కూడా పోటీగా నిలబడి ముందుకొచ్చి గత 14 ఏళ్ళలో కూడా మాటలు పడుకుంటా గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కావడం జరిగింది. అటు సినిమాలు ఫ్లాప్ వచ్చినా ముందుకొచ్చిండు. ఇట్లా రాజకీయంగా వెన్నుపోట్లు పొడిచినా ఒకవేళ గెలిపించుకోలేని ప్రజలు నమ్మకాన్ని ఎక్కడ కోల్పోకుండా ఆయన ముందుకు రావడం, ఆయన ఎంతో చేసిండు కాబట్టే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయనతో పాటు ఒక పార్టీని కూడా గెలిపించిండు. అది మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అట్లా ఎంతో ఓపికగా ఆయనంతకు ఆయన చేయడము, ఒక పార్టీని నిలబెట్టాలనే గట్టి సంకల్పం ఉంది కాబట్టి ఈ పొద్దు ఆయన ఆ స్థాయి. ఇంకోటి నన్ను అడిగితే కొన్ని కోట్ల మంది గుర్తిస్తున్నాడు మన పవన్ కళ్యాణ్. అంటే జస్ట్ మన ఆంధ్రనే కాదు, ఏం భావిస్తున్నారంటే సోషల్ మీడియాలో జస్ట్ డిప్యూటీ సీఎం అనే కానీ అతనికి ఏ రైట్స్ లేవు అనే విధంగా మాట్లాడుతున్నారు. మరి దానికి అవునవును, అది వాళ్ళకేం తెలియదన్నా. అది వాళ్ళు ఏలుముద్ర బ్యాచ్ ఉంటారు వాళ్ళు. డిప్యూటీ సీఎంకి ఏం రైట్స్ లేకపోతే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ ఎలివేషన్ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇచ్చింది అన్న. నన్ను అడిగితే ఎవరినే కానీ నాకు తెలిసినంత వరకు, అంటే నాకు 24 ఏళ్ళ చరిత్ర నాకు తెలియకపోయినా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏ ప్రధాన మంత్రి కూడా ఒక చిన్న అంటే డిప్యూటీ సీఎం కానీ ఒక సీఎంనైనా సరే, ఒక రాష్ట్రానికి సీఎంనైనా సరే వాళ్ళ దగ్గరికి అంటే నార్త్ సైడ్కి పోయి క్యాంపెయినింగ్ చేయండి అని రిక్వెస్ట్ కూడా చేసింది ఎప్పుడు చూడలే. అట్లాంటిది మన పవన్ కళ్యాణ్ అడిగిందంటే ఆయన స్థాయి, ఆయన పడిన మాటలు కానీ దాన్ని ఎదుర్కొని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వచ్చిన తీరు కానీ ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ అన్న. ఈ పొద్దు తెలంగాణ డిప్యూటీ సీఎంగా మనం గుర్తించాలన్నా సరే పవన్ కళ్యాణే గుర్తొస్తాడు. అరే ఆ రోజు మా పవన్ అన్న ఇట్లా చేసింది కాబట్టి అట్లా ఇంకొకరు కూడా ఉంటారు. అరే ఇట్లా కూడా ఇంకొకసారి నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఇంపాక్ట్ ఎవరు తేలేదండి. 2029 ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఒకడు ఉంటాడు. ఇప్పటివరకు లేనిది 2029లో ప్రతి ఒక్కరికి ఉంటాడు, ఖచ్చితంగా ఉంటారు. ఆ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ గారి వల్ల అర్హత వచ్చింది కదా. కంపేర్ టు అదర్ స్టేట్స్ ఎవరి పనితీరు బాగుంది అంటే డిప్యూటీ తెలంగాణ కానీ అదర్ స్టేట్స్ లో కానీ ఏ డిప్యూటీ సీఎం బాగా వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది? కంపారిజన్ కాన్ బి డన్ అండి. ఎవ్రీ స్టేట్ హస్ ఓన్ గోల్స్, ఓన్ జోన్, రీజియన్స్ అన్నీ వేరే కాబట్టి కంపారిజన్ చేయలేము. సో వాళ్ళ వేలో మంచిగా చేసుకొని సొసైటీని హెల్ప్ఫుల్గా ఉండి పబ్లిక్ని సర్వీస్ చేస్తే చాలు. యాజ్ అ సోషల్ సర్వెంట్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇఫ్ దే డూ ఇట్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. అంటే ఇకపైన పొలిటీషియన్ అందరూ కూడా డిప్యూటీ సీఎం అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఎందుకంటే ఆ పదవికి ఈ రోజు ఒక మంచి ప్లేస్ అనేది దొరికింది. ప్రతి ఒక్క పొలిటీషియన్ అని కాదు, దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ స్టాండర్డ్స్. ఇదివరకు సీఎం తర్వాత హోమ్ కి ట్రై చేసేవాళ్ళు ఎక్కువ మంది, హోమ్ కావాలి అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఆ డిప్యూటీ సీఎం కోసం కూడా డిప్యూటీ సీఎం ఇస్ ఓన్లీ నౌ ఇప్పుడు కనిపిస్తుంది. బిఫోర్ ది జగన్ వాట్ వీ కాల్ దట్ టైమ్ వీ హ్యావ్ నాట్ సీన్ రైట్. అసలు అది లేనే లేదు, ఆ పదమే కనిపించదు నాకు ఇప్పుడు. నౌ మెనీ పీపుల్ ఆఫ్ డిప్యూటీ సీఎం అని దాని పదం వెనకాల పరిగెత్తున్నారు. సో ఓకే, ఫైనల్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ. కొంతమంది ఏమంటున్నారు అంటే డిప్యూటీ సీఎం కి అన్ని రైట్స్ తీసుకునే ఇది లేదు, అన్ని మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళాలంటున్నారు. సో మరి అట్లా దానికి యాక్సెప్ట్ చేస్తారా? ఎవ్రీ పొలిటికల్ హ్యాస్ అ డిఫరెంట్ జోన్, డిఫరెంట్ డిజైన్. దానికి మనం మాట్లాడినా వీఆర్ నోన్ టు ద కరెక్ట్ ఫిట్ వే యాజ్ అ పబ్లిక్ విచ్ ఐ నోన్. నమస్తే అన్న. నమస్తే అన్న. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చినాక అసలు ఆ పదవి ఉందని కానీ అది ఆయన వచ్చిన తర్వాతే తెలిసింది, దానికి ఒక అలంకారం వచ్చింది డిప్యూటీ సీఎం అనే పదవికి. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణ డిప్యూటీ సీఎం పనితీరు ఎట్లా ఉంది కంపేర్ టు పవన్ కళ్యాణ్ గారు? అట్లానే అన్ని రాష్ట్రాల్లో డీసీఎంల పనితీరు ఎట్లా ఉంది? ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కంటే ముందు మా పవన్ కళ్యాణ్ గారి గురించి ముందు చెప్పుకోవాలి. ఏంటంటే ఈయన యంగ్స్టర్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి కాదు, రాజకీయాల్లో అని కాకుండా తను కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాల్లో కానీ ఏదైనా ఒక సెన్సేషనల్
పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారంటేనే ఒక ఫేమస్, రోడ్స్ అన్ని జామ్ అయిపోతాయి. ఆయన తొలి ప్రేమ సినిమాకి ఎంతోమంది ప్రేమలు తయారైపోయారు. అలాంటిది మొదలు పెడితే జల్సాకి కానీ ఇంకో కొన్ని సినిమాలకు కానీ అంత సక్సెస్ రేటింగ్ ఉన్న అటువంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఫ్లాప్స్ ఎదురైనాయి. అన్ని ఫ్లాప్స్ని కూడా తట్టుకుని ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక మహారాజులా ఎదిగాడు. అక్కడి నుంచి వస్తే అన్న రాజకీయాల్లో పెట్టడం, తర్వాత విఫలమవడం, అవన్నీ చూసిన తర్వాత కూడా తిను రాజకీయ పార్టీ పెట్టడమే ఒక సెన్సేషనల్. పెడతాడు, నిలబడతాడా లేదా అని చెప్పి చాలామంది గాల్లో వచ్చింది బుడగల్లో పోతుంది, ఏదేదో నీళ్ళల్లో వచ్చింది పొంగులా పోతుంది అది అని చెప్పి చాలామంది చాలా సెటర్లు వేశారు. అలాంటిది తను ఫస్ట్ టైం పోటీ చేయకుండా తర్వాత పోటీ చేసి మొత్తం ఓడిపోయి తర్వాత ఇప్పుడు గెలవడమే 100% రిజల్ట్ అనేది ఏదైతే వచ్చిందో, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవడమే ఒక సెన్సేషన్. అతను డిప్యూటీ సీఎం కాదు, ఆల్మోస్ట్ ఆల్ సీఎం పోస్ట్ ఇచ్చినా తక్కువే. అతను కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో అతను ముఖ్యమంత్రిగా ఉండని నేను డిప్యూటీ సీఎం అయినా ఏదైనా తీసుకుంటాను, ఆయన ఇష్టపూర్వకంగా తీసుకున్న పదవి, ఆ పదవికి అలంకరణ చేయడమే ఇంకా గొప్ప. ఆయన రావడం ఆ పదవికి బాగా ఫేర్ వచ్చింది. నమస్తే బ్రో. నమస్తే. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అసలు ఆ పదవికి ఒక అలంకారం అనేది వచ్చింది. అయితే పక్క రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎంలు ఉన్నారు, లైక్ తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ. అయితే ఎవరి పనితీరు ఎట్లా ఉంది, ఎవరిది బాగుంది అనిపిస్తుంది? అన్న నేనైతే ఫస్ట్ ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న వారికైతే ఎటువంటి గుర్తింపు లేదు. సాధారణ ప్రజల్లోకైతే డిప్యూటీ సీఎం ఉన్నారు అనే పోస్ట్ గురించి కూడా ఎవరికి తెలీదు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన రావడం వల్లనే డిప్యూటీ సీఎం ఒకరు ఉన్నారు, సీఎం కింద ఇంకొక అతను ఇంకో పోస్ట్ ఉంది అక్కడ. ఆయన కూడా సమాజానికి అంతో ఎంతో సేవ చేసే పోస్ట్ ఉంది అని అందరికీ తెలిసింది. కాబట్టి నెక్స్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నుంచి కాకుండా డైరెక్ట్గా తనే సీఎం అవుతాడని కూడా అంటున్నా. అంటే ఇకపైన ప్రతి రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎం కూడా ఒక అర్హత వచ్చింది కాబట్టి పోటీ చేసేవాళ్ళు దాని గురించి కూడా పోటీ చేస్తారంటారా? చేస్తారన్న. ఇప్పుడు తెలంగాణలో కూడా కోరిక ఉంటది కదా, డిప్యూటీ సీఎం కూడా అది కూడా ఇంతకు ముందు దాని ఆ పోస్ట్ కి వాల్యూ తక్కువగా ఉన్నింది. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు దాన్ని పెంచేశారు కాబట్టి ఆ పోస్ట్ కూడా అంతో ఎంతో గుర్తింపు ఉంది అనేసి ఆ పోస్ట్ కూడా పక్క రాష్ట్రాల్లో కూడా తయారు చేస్తారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయనకు అంత రైట్స్ లేవు, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. సో మరి అట్లా దానికి ఏమంటారు? మరి సీఎం డెసిషన్స్ తీసుకున్న కొన్ని సమయాల్లో అయితే డిప్యూటీ సీఎం గారు కూడా అమలు పరిచేకి అతని సిగ్నేచర్ కానీ అతని అనుమతి కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంత రెస్పెక్ట్ ఇచ్చి ఒకే కూటమిలో ఉన్నా కూడా డిప్యూటీ సీఎం కాకుండా డైరెక్ట్గా సీఎంఏ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా టీడీపీ ప్రభుత్వం రెస్పెక్ట్ ఇస్తుందని నేను చెప్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. హాయ్, లవ్ యూ. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆ పదవికి ఒక వాల్యూ వచ్చింది. అంటే అంత ముందాక డిప్యూటీ సీఎం ఉంటారు వాళ్ళు ఎవరనేది అంత తొందరగా తెలుసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి స్టేట్లో డిప్యూటీ సీఎం ఎవరు ఏంటని అందరూ కూడా ఆరాలు తీస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మన తెలంగాణ డిప్యూటీ సీఎం గారికి, మన ఏపీ డిప్యూటీ సీఎం గారికి, అలాగే వేరే ఇతర రాష్ట్ర డిప్యూటీ సీఎంలో ఎవరు వర్క్ బాగా చేస్తున్నారు, అసలు ఏమనిపిస్తుంది? నువ్వు అన్నది 100% వాస్తవం అన్న. అసలు ఆంధ్ర తెలంగాణ ఈ తెలుగు వాళ్ళకి అసలు డిప్యూటీ సీఎం అంటే ఆ పదవికి ఇంత వాల్యూ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ ద్వారా ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పదవికి మరి ఆయన హీరో కావడం వలన, లేకపోతే ఆయనకున్న పార్టీ ఫాలోయింగ్ని బట్టి, వాళ్ళకున్న కార్యకర్తలను బట్టి ఎట్లున్నా కానీ ఒక పదవి, డిప్యూటీ సీఎం అనే దానికి ఒక మంచి పదవి, మంచి సబ్జెక్ట్ కానీ అంతే అప్పటికి ఉన్నాయేమో, అయికన్నా బయటికి రాలేదు, ఈయన ద్వారా బయటకు వచ్చేస్తున్నాయి. చాలా సంతోషపడుతున్నాం. నమస్తే భయ్య. నమస్తే. సో మన స్టేట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ డిప్యూటీ సీఎం పదవికి ఒక అర్హత వచ్చింది. అయితే పక్క రాష్ట్ర ఇటు తెలంగాణ డిప్యూటీ సీఎం గారు కానీ ఏపీ ఎవరి పనితీరు బాగుంది, అట్లాగే ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే? అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన ఏపీ బాగుంది. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అన్న వచ్చారు ఇద్దరు. ఆయన పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేస్తున్నాడంటే మనకు తెలుస్తుంది, చూస్తూ ఉన్నాం డైలీ. సో అతను బాగా చేస్తున్నాడు, ఇంకా బాగా అతనికి సపోర్ట్ మనం ఇవ్వాలి. సో మనమే తిరిగి చేయాలి. ఇప్పుడు వాళ్ళు సుధీర్ అన్న జబర్దస్త్ వాళ్ళు ఎట్లా కష్టపడి వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చి గెలిపించారు మనం. సో ఆయన్ని కూడా మనం కష్టపడి చేస్తేనే మనకి మన రేపటి భావితరమే కదా, మనం ఫ్యూచర్ జనరేషన్ వీఆర్. సో వీ హ్యావ్ టు డెవలప్ అవర్ సిటీ, అవర్ స్టేట్ అండ్ అవర్ కంట్రీ. సో పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, ఆయన రోబోట్ కాదు. సో మనం అందరూ చేస్తేనే ఆయన డెవలప్మెంట్ సపోర్ట్ ఉంటుంది. సో ఇంకా బాగా ఫాస్ట్గా చేస్తారు, గ్రోయింగ్ మంచిగా ఉంటుంది.
కంపేర్ టు అదర్ స్టేట్స్ కంట్రీస్. సో అమెరికా అలా డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మనం కూడా కంట్రీ మన డెవలప్మెంట్ మనం చేసుకుంటేనే కదా రేపు అందరూ వచ్చేది, ఇక్కడికి వచ్చేది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. సో అలా కాదు, ఇంకో 5 yearsలో అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు అందరు జనాలు. సో అలా ఉండాలి, అలా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ సీఎం ఫ్యాన్. అలాగే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎంకి ఇప్పుడు మన ఏపీ రాష్ట్రంలో ఎంత హోదా ఉందో అదే రేంజ్లో హైలైట్ చేయాలంటారా, లేదంటే హైలైట్ ఏమవుతుంది ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఎట్లా చేస్తున్నారు, ఆయన పనితీరు ఎట్లా ఉంది కంపేర్ టు పవన్ కళ్యాణ్? ఆయన అంటే పెద్ద కదా, పవన్ కళ్యాణ్ కొంచెం చేస్తున్నాడు. ఎవరి వాళ్ళది, ఎవరి హార్డ్ వర్క్, ఎవరి టాలెంట్ వాళ్ళది. సో ఇతను చేసే వేలో ఇతను వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్, ఆయన చేసే ఆయనలో బట్టి విక్రమాదిత్య ఆయన వెళ్తున్నాడు. సో ఎవరు మనం కంపేర్ చేయలేం, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. మంచిగా చేస్తే ఎవరైనా ఒకటే మన దృష్టిలో అది.